ఓం నమో వెంకటేశాయ. జ్ఞానతేజో రూపములయందు ప్రకాశించువాడు, మాయారూపమైన ప్రకృతి స్వరూపుడు, శరణాగత ఆర్తులైనటువంటి వారిని వారి అపరాధములను మన్నించి రక్షించువాడు, సృష్టి ప్రారంభమున ఉద్భవించినవాడు అగు శ్రీనివాసుని అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి లోక కళ్యాణాన్ని కోరుకుంటూ విరాట పర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. 41వ రోజైనటువంటి ఈరోజు గురు ప్రార్థనతో మంగళారంభంగా మనం విరాట పర్వ పారాయణాన్ని ఆరంభించుకుందాం. గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. లక్ష్మీధ్యానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి సప్తమాధ్యాయ అంతర్గత
అంతర్గత శ్లోకపారాయణం నారాయణ స్తోత్రపారాయణం చ ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున ధర్మరాజు ధర్మదేవతని ప్రార్థించడం, ధర్మదేవత అనుగ్రహ విశేషం చేత ఈ ధర్మరాజుకి అలాగే పాండవులు అందరికీ కూడా ఈ విరాట కొలువులోకి ప్రవేశించబోయే ముందర వాళ్ళకి ఏవేవైతే అతి ముఖ్యమైనటువంటి రూపములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు పొందడం, ఆ తర్వాత ఇక ధర్మరాజు విరాట కొలువులోకి ప్రవేశించడానికి సన్నద్ధుడు కావడం వరకు నిన్న మనం శ్రవణం చేశాం. ఈరోజు ఇక ఈ విరాట కొలువులోకి ధర్మరాజు ప్రవేశించడం అనేటటువంటిది మనం ప్రధానంగా శ్రవణం చేస్తాం. ఇక్కడ ధర్మరాజు అన్న వెంటనే మనం ఇన్ని రోజులు చెప్పుకున్నటువంటి ఉపాఖ్యానాల మీద ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, ఎప్పటికీ కూడా ధర్మం తప్పనివాడు, సత్యమే మాట్లాడేటటువంటి వాడు, మొత్తం భూమండలాన్నంతటినీ కూడా గెలిచినటువంటి వాడై రాజసూయ యాగంతో తన కీర్తిని నలుదిక్కులకి కూడా వ్యాపింపజేసుకున్నవాడు అయ్యి చక్కగా ఈ భూమండలానికి సార్వభౌముడుగా వెలుగొందినటువంటి వాడు అని మనం తెలుసుకున్నాం. అటువంటి మహానుభావుడు ఈరోజు విరాట కొలువులోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ప్రధానంగా ఈ బుద్ధితోటి ఇక పైన మనం విరాట పర్వని వింటూ ఉండాలి. ఏ బుద్ధి అంటే, కాలము అనేటటువంటిది ఎట్లాంటి వాళ్ళనైనా సరే అది ఒక్కొక్కసారి చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళని చాలా కింద స్థాయికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సందర్భంలో కొంతమంది దాన్ని ఏదో దైవాపచారమని, లేకపోతే ప్రారబ్ధమని, ఇతపూర్వం జన్మలో ఏదో పాపం చేశామని, ఇట్లా దానికి ఏదో ఒక దాన్ని తీసుకువెళ్ళి ముడిపెట్టుకుని సంతోషపడుతూనో దుఃఖపడుతూనో కాలాన్ని గడుపుతాం అనుకుంటూ ఉంటారు. కానీ కాలోహి దురతిక్రమ అని అంటే కాలంలో జరిగేటటువంటి మార్పులని మనం ఎవరం కూడా ఆపలేము. ఆ కాలం ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తుంది అనంటే, ఒక పద్యం చక్కగా మనకి కాలం యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ ఉన్నది. ఘనుని హరిశ్చంద్రుని కాటికా పరిచేసి మురసుతు సార్వభౌమనిగా జలిపే అలరంతి దేవుడు అన్నాతురుంగావించే పేద కుచేలుం కుబేరు నింజేసే ధర్మాత్ముబలిని పాతాళంబునకు ద్రొక్కి కలుషాత్మనహుషకు స్వర్గమునకెత్తే విప్రనారాయణుణ్ణి విటునిగా చేసించే ఒడయ నంబిని భక్తి యుక్తి నింజేసే కాలమున ఇట్టి మహిమ గలది అంటూ ఒక పద్యం చక్కగా మనకి కాలంలో ఉండేటువంటి గొప్పతనాన్ని మొత్తాన్ని కూడా చూపిస్తూ ఉన్నది. ఎలా అంటే, హరిశ్చంద్రుడు ఎప్పుడూ కూడా అసత్యం అనేటటువంటి దాన్ని ఆడకుండా ఉన్నటువంటి వాడు మహానుభావుడు. మనందరికీ కూడా ఈరోజు ఒక ఆదర్శమూర్తి. సత్యం అన్న వెంటనే గుర్తొచ్చేటటువంటి మహామనీషి అతను ఒకానొక కాలంలో కాటికాపరిగా ఉండాల్సి వచ్చింది. అలాగే గొప్పవాడైనటువంటి ఈ కుచేలుడు ఎంత
ఎంతో ఇబ్బంది పడుతూ తినడానికి తిండి కూడా లేనటువంటి వాడు, అటువంటి వాణ్ణి ఒక్కసారిగా కుబేరుణ్ణి చేసింది ఇదే కాలం. అలాగే కలుషాత్ముడైనటువంటి నహుషుడు, అంటే అహంకారానికి ప్రతీక నహుషుడు. అంటే ఈ రోజుల్లో కూడా ఎవరన్నా బాగా అహంకరిస్తూ ఉంటే వాడు నహుషుడు లాంటి వాడు అని అంటూ ఉంటాం. అటువంటి నహుషుడికి ఏకంగా ఇంద్ర పదవే వచ్చేంత స్థితి వచ్చింది. అలాగే మనకి ఏదేదైతే కావలసినటువంటి లక్ష్యములు ఉన్నాయో వాటి అన్నిటి యందు కూడా ప్రవర్తించడానికి మనం కొంతమందిని చక్కగా తీసుకుంటూ ఉంటాం. అలా భక్తిలో తీసుకుంటే విప్రనారాయణుడు మహానుభావుడు, అటువంటి వాణ్ణి ఒకసారి విటుడిగా చేసింది. ఆయన ఆ పరిస్థితుల్లో ఇరుక్కుపోవలసి వచ్చింది కాల ప్రభావం చేత. అలాగే ఒడియ నంబి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా దేవుడంటే ఏమాత్రము లక్ష్య పెట్టకుండా పరమ నాస్తిక శిఖామణిగా ఉన్నటువంటి వాడిని దేవుడు తప్పితే ఇంకో గొప్పవాడు లేడని చెప్పి అదంతోనే అనిపించింది కాలం. ఇదంతా ఏమిటి, ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అనంటే కాల ప్రభావం అనేటువంటిది అంత గొప్పది. ఇక్కడ కూడా ఈ ధర్మరాజు ఇంతటి గొప్పవాడు సార్వభౌముడు అయినప్పటికీ కూడా ఒక బ్రాహ్మణ వేషం ధరించి, విరాటుడు అనేటటువంటి వాడు చాలా చిన్న రాజు, అటువంటి రాజు దగ్గరికి ఇతను ఉద్యోగం కోసం వెళ్ళేటట్టుగా చేసింది. చూడండి కాలంలో ఉన్నటువంటి వైచిత్రి. ఎంతోమంది కొన్ని వేల మహానుభావులు, రాజులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి ధర్మరాజుకి నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళ కిరీటాల్లో ఉండేటువంటి రత్నాల వల్ల వచ్చేటటువంటి వెలుతురుతోటి ఈయన పాదములు ప్రకాశించినాయట, ఈ ధర్మరాజు పాదములు. అటువంటి వాడు ఇప్పుడు విరాట కొలువులోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇక్కడ చక్కగా ఈయన ఈ విరాట కొలువులోకి ప్రవేశించడానికి రూపం ధరించిన తర్వాత తతో విరాటం ప్రథమం యుధిష్ఠిరః రాజా సభాయాం ఉపవిష్టమావ్రజతు వైడూర్య రూపాన్ ప్రతిముచ్య కాంచనాన్ అక్షాన్ సకక్షే పరిగృహ్య వాససా. ఈయన ఇక విరాట కొలువులోకి ప్రవేశిస్తూ ఉన్నటువంటి వాడే ఎర్రటి వైడూర్యములు కలిగినటువంటి అక్షములు అనేటువంటివి పాచికలు ఆడడానికి కావలసినటువంటి వాటన్నిటిని కూడా ఒక గుడ్డలో చుట్టుకున్నటువంటి వాడై చంకన పెట్టుకుని మనం నిన్న చెప్పుకున్నటువంటి ఏదైతే బ్రాహ్మణ స్వరూపం ఉన్నదో దాన్నంతటినీ కూడా ధరించి చక్కగా ఆ విరాట కొలువులోకి ప్రవేశిస్తూ ఉన్నాడట. ఆయన విరాటుడి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు నరాధిపో రాష్ట్రపతిం యశస్వినం మహాయశాః కౌరవ వంశవర్ధనః మహానుభావో నరరాజ సత్కృతః దురాసదస్తీక్షణ విషో యథోరగః. ఆ ధర్మరాజు విరాట కొలువులోకి తను కంకుభట్టు అన్న పేరుతోటి విరాటుడి దగ్గర తనతో పాటు కలిసి కూర్చుని చక్కగా పాచికలు ఆడుతూ ఆయనకి ఆనందం కలగజేస్తాను అని చెప్పి కదా ఇంతకు ముందు చెప్పింది. దానికి కావలసినవి తీసుకుని అలా వెళ్తూ ఉంటే ఆ ధర్మరాజు స్వరూపం ఆయన కీర్తితోటి కౌరవ వంశం మొత్తం అంతా కూడా వర్ధిల్లిందట. ఆయన కీర్తి ఉన్నటువంటి గొప్పతనంతో కౌరవ వంశం చరిత్రలో నిలిచిపోయినటువంటి వంశమైందట. అటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు, అందరు రాజుల చేత కూడా సత్కరింపబడినటువంటి వాడు. ఎవ్వరూ కూడా ఇతరులు ఆయన దగ్గరికి దుష్టబుద్ధితో చేరేటటువంటి స్థితి లేనివాడు. ఒక పెద్ద భయంకరమైన సర్పం ఉందనుకోండి, అది ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే ఆ సర్పానికి సుమారుగా 10-15 అడుగుల దూరంలో ఎవరం కూడా నుంచోలేం. ఎందుకు అనంటే అది ఏ క్షణాన వచ్చి కాటు వేస్తుందో అని మనందరికీ భయం కలుగుతుంది. అలా ఎవరైనా దుష్టులు ధర్మరాజు దగ్గరికి వచ్చి ధర్మరాజుని ఇబ్బంది పెడదాము అనంటే వాళ్ళకి భయంకర సర్పములా కనిపించేటటువంటి వాడుట ఈ ధర్మరాజు. ఇక్కడ ధర్మరాజు కీర్తిని మొత్తాన్ని కూడా చక్కగా వ్యాసుల వారు ఆవిష్కరిస్తున్నారు తన హృదయంతో మనందరం తెలుసుకోవడం కోసం. కాల ప్రభావంలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయమే, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవడం. అటువంటి మహానుభావుడు శత్రువుల్ని దరిచేరనివ్వనటువంటి వాడు అయినటువంటి ధర్మరాజు ఇంకా ఎలాంటి వాడు అనంటే బలేన రూపేణ నరర్షభో మహాన్ అపూర్వ రూపేణ యథామరస్తథా మహాభ్రజాలైరివ సంవృతో రవిః యథానలో భస్మవృతశ్చ వీర్యవాన్. బలమైనటువంటి రూపం కలిగి ఆజానుబాహుడుగా ఉండి మహానుభావుడుగా
ఆ ద్విజ రూపంలో బ్రాహ్మణ వేషంలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉండేటటువంటి స్వాభావికమైన క్షత్రియ లక్షణములు ఉన్నాయి చూశారు, అవన్నిటితోటి ప్రకాశించిపోతూ దేదీప్యమానంగా వెళ్తూ ఉన్నటువంటి ఆ ధర్మరాజు విరాటుడి దగ్గరికి సమీపిస్తూ ఉంటే ఎలా ఉన్నాడట, చక్కటి మేఘం బాగా కప్పేసిందనుకోండి సూర్యుణ్ణి, ఆ మేఘం పైన మనకి సూర్యుడు ఉంటాడు, కానీ ఈ మేఘాలన్నీ కప్పేస్తూ ఉండడం వల్ల సూర్యకిరణములు వస్తూ ఉన్నా సూర్యుడు ఇంకా ప్రస్ఫుటంగా మనకు కనిపించడు. అటువంటి రూపంగా ఒక పెద్ద అగ్ని కిరణాల మీద అగ్ని ఉండంగా మనం భస్మ వేశామనుకోండి, నివురు గప్పిన నిప్పు అంటూ ఉంటాం. బాగా నిప్పు ఉంటుంది లోపల, పైన మటుకు భస్మ కప్పేసి ఉంటాం. అటువంటి భస్మ కప్పేసినటువంటి ఏదైతే నిప్పు ఎంత ప్రకాశవంతంగా లోపల దగద్దగాయమానంగా వెలిగిపోతూ ఉంటుందో అటువంటి విధంగా వెలిగిపోతూ ఉన్నాడట ఆ ధర్మరాజు. అలాంటి ధర్మరాజు మెల్లిగా నడుచుకుంటూ విరాటుడి దగ్గర దాకా చేరాడట. అంటే ధర్మరాజు విరాట కొలువులోకి ప్రవేశించినటువంటి సన్నివేశం ఇక్కడ మనందరికీ కూడా ఆవిష్కృతం చేశారు వ్యాసుల వారు ఈ శ్లోకంలో. అలా ఆయన వస్తూ ఉంటే తమాపతంతం ప్రసమీక్ష్య పాండవం విరాటరాడిందుమివాభ్రసంవృతం సమాగతం పూర్ణశశి ప్రభాననం మహానుభావం నచిరేణ దృష్టవాన్. మొదట్లో బాగా మేఘాలతోటి దట్టంగా కమ్ముకుపోయినటువంటి చంద్రుడు మెల్లిమెల్లిగా మేఘాలన్నీ కూడా దూరం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో మనకి ఎలా అయితే చక్కగా కనిపిస్తూ ఉంటాడో అట్లా ఈ ధర్మరాజు కూడా విరాటుడి దగ్గరికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన వస్తూ ఉన్నటువంటి సన్నివేశం ఎలా ఉంది అని అంటే, మేఘాలతో కప్పబడినటువంటి చంద్రుడు మెల్లిమెల్లిగా మనకి ఎలా అయితే సాక్షాత్కరిస్తాడో మేఘాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత, అలా ఈ ధర్మరాజు కూడా ఆ విరాటుడి దగ్గరికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అలా అనిపించాడట. ఆయన్ని వెంటనే పూర్ణ చంద్రుడి వలె కనిపిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు, ధర్మరాజు షోడశ గుణప్రపూర్ణుడు. అటువంటి చంద్రుడు లాంటి ముఖం కలిగినటువంటి మహానుభావుడైనటువంటి ఆ ధర్మరాజుని ఈ విరాటుడు చక్కగా ఒక్కసారి చూసి మంత్రిద్విజాన్ సూతముఖాన్ విశస్తథా ఏ చాపి కేచిత్ పరితస్సమాసతే పప్రచ్ఛకోయం ప్రథమం సమేయివాన్ నృపోపమోయం సమవేక్షతే సభాం. ఆ చుట్టుపక్కల విరాటుడు కొలువు తీరి ఉంటే ఆయన పక్కన మంత్రులు, సామంత్రులు, అలాగే పురజనులు, కొంతమంది మహానుభావులైనటువంటి పండితులు అందరూ కూడా అట్లా కూర్చుని ఉన్నారట. వాళ్ళందరినీ చూసి ఒక్కసారి తన చుట్టూ ఉన్నటువంటి మంత్రుల్ని వెళ్ళని విరాటుడు అడుగుతూ ఉన్నాడట, ఎవరు ఆయన? చాలా బాగున్నాడే, ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ సభ ఆయన్ని చూడలేదే, ఎవరాయన అంటూ ఆ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళందరినీ విపరీతమైన ఆశ్చర్యంతో అడుగుతూ ఉన్నాడట. ఆయన అలా విపరీతమైన ఆశ్చర్యం పొందడంలో కూడా కారణం ఏమిటి అనంటే, బాగా అందరూ గమనించాలి, ధర్మరాజు సుక్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడు, ఆజానుబాహుడు, చాలా గొప్పవాడు. అటువంటి వాడు ఇప్పుడు ధరించిన వేషం ఏమిటి? చక్కటి బ్రాహ్మణ వేషం. ఇటువంటి బ్రాహ్మణ వేషంలో ఉంటూ ఆ దేహ లక్షణాలు, అంటే మంచి రాజుకు ఉండేటటువంటి దేహంలో ఉన్న గొప్ప లక్షణములు ఉంటాయి చూశారు, వాటిని పెట్టుకుని ఇలా బ్రాహ్మణ రూపంలో వస్తూ ఉండేటప్పటికీ ఒకంత ఆశ్చర్యం, ఒకంతేమో ఆనందం, ఒకంతేమో ఏమిటి ఎవరో కొత్తవాడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అనేటటువంటి ఉద్విగ్నత అన్నీ కలిసి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఆపుకోలేక అడిగేశారట. ఆయన ఎవరు చూశారా, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏమిటి అని చెప్పి అడుగుతూ, అలాగే నతు ద్విజోయం భవితా నరోత్తమః పతిః పృథివ్యాః ఇతి మే మనోగతం నచాస్య దాసః నరథో నకుంజరః సమీపతో భ్రాజతి ఛాయమింద్రవత్. ఈ వచ్చేటటువంటి ఆయన నాకు బ్రాహ్మణుల్లా కనిపించట్లేదయ్యా,
చక్కటి రాజు అనుకుంటాను, ఎవడో ఈయన రాజే అయి ఉంటాడు అని చెప్పి విరాటుడు అంటూ ఉన్నాడట. అక్కడ చూడండి, విరాటుడు మహానుభావుడు, పైగా మనం చెప్పుకున్నాం వృద్ధుడు, ఆయనకి అనుభవం ఉంటుంది కదా, పెద్దవాడు అవడం వల్ల చాలా చక్కటి అనుభవం ఉంటుంది, ఎంతోమందిని చూసి ఉంటాడు. దాంతో ఎదురుగా వచ్చేటటువంటి వాడు క్షత్రియుడు అయి ఉన్నాడు అని మనసు కనిపిస్తోంది. చూస్తేనేమో చక్కటి బ్రాహ్మణ రూపం ధరించినటువంటి మహానుభావుడు. దాంతో ఈయన బ్రాహ్మడు కాదయ్యా, ఎవరో రాజయ్యి ఉంటాడు అని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతో వాళ్ళందరితో అంటూ, అయితే రాజు అయినప్పుడు ఈయనకి చక్కగా ఓ సేవకుడు ఉండాలి, ఒక రథం ఉండాలి, ఒక ఏనుగు ఉండాలి. ఇలాంటివి ఏవి కూడా ఇతని దగ్గర లేవే. ఇతను రాజు ఉంటాడని నా మనసుకి అనిపిస్తూ ఉన్నది. ఇతని చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఏకాకిగా వస్తూ ఉన్నాడు. ఆయన చుట్టుపక్కల ఎవరు కూడా మంది మాగధ సైన్యాలు ఏవి కూడా లేవు. కాబట్టి నా మనసుకేమో రాజుగా అనిపిస్తూ ఉన్నాడు. చూస్తుంటే బ్రాహ్మణ వేషం ధరించాడు. ఎంతటి మహానుభావుడు, ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ విరాటుడు చూసిన వెంటనే రాజుగా అనిపించినప్పటికీ ఈ బ్రాహ్మణ వేషంలో ఉండడం చేత కొంత సందిగ్ధతకి లోనై ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితోటి ఈ మాటలు చెప్పాడు. చెప్పి ఇంకా అంటున్నాడు, ఇక్కడ చూడండి, విరాటుడి యొక్క ఆ అనుభవాన్ని మనం గ్రహించాలి. ఆయన పెద్దవాడు కదూ, చాలా వృద్ధుడు కదా. దాంతో శరీరలింగై ఉపసూచితో హ్యయం మూర్ధాభిషిక్త ఇతి మే మనోగతం సమీపమాయాతి చ మే గతవ్యథ యథా గజస్తామరసీం మదోత్కట. ఈ వస్తున్నటువంటి ఈ మహానుభావుడు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాడు. మహానుభావుడుగా బ్రాహ్మణోత్తముడుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ శరీరలింగై అంటే అతని శరీరంలో ఉండేటటువంటి చిహ్నాలు ఉన్నాయి కదా, ఆ చిహ్నాల బట్టి అంటే ఆ గుర్తులు బట్టి ఇతను బ్రాహ్మడు కాదు, ఖచ్చితంగా రాజే అని నా మనసు కనిపిస్తోంది అని అంటున్నాడు. ఏమిటి ఆయనలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి చిహ్నాలు, ఏం గుర్తులున్నాయి ధర్మరాజుకి అనంటే, ఈ ధర్మరాజు ఆజానబాహుడుగా ఉండడం ఒకటి, మూర్ధాభిషిక్తుడైనటువంటి రాజు. అంటే రాజులు రెండు రకాలుగా ఉంటారు. మూర్ధాభిషిక్తుడైనటువంటి రాజు ఒకడు అని, సామాన్య క్షత్రియ వంశంలో పుట్టినటువంటి రాజు ఇంకొకడు అని చెప్పి రెండు రకాలుగా ఉంటారు. అంటే పట్టాభిషేకం చేస్తారు కదా మహారాజుకి, అటువంటి రాజుకు ఉండేటటువంటి లక్షణములు, చిహ్నములు, వాళ్లకు ఉండేటటువంటి గొప్ప భుజములు, గొప్ప శరీరంలో ఉండేటటువంటి అవయవ సౌష్ఠవము, ఇదంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది. సామాన్య క్షత్రియుడిగా ఉండేటటువంటి వాడు మనలాగానే మామూలుగా ఉంటూ ఉంటాడు. ఈ భేదం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈయనలో మనం చూస్తూ ఉంటే ఈ ధర్మరాజులో ఆ మూర్ధాభిషిక్త రాజుకు ఉండాల్సిన లక్షణములు ఏవో అవన్నీ కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయ్యా. చాలా గొప్పవాడినా, ఇటువంటి వాడిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈయన నా దగ్గరికి వస్తూ ఉన్నాడు, బాగా సంతోషంగా ఉంది. ఈ వచ్చేటటువంటి విధానం ఎలా ఉంది అని అంటే, బాగా మదం పట్టినటువంటి ఏనుగు ఆ తామర తూళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని ఒక్కసారి తీసి పడేస్తుంది చూసారా, వాటన్నిటి దగ్గరికి వెళ్ళి చక్కగా ఎంత పెద్ద తామర తుంపర ఉన్నా సరే అంతటినీ ఒక్కసారి లాగి అవతలకి పడేస్తుంది. అంత గొప్పదైనటువంటి శరీర వేగంతో, ఆ శరీరంలో ఉండేటటువంటి రాజ లక్షణములతోటి పైకి బ్రాహ్మణుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అట్లా నడుచుకుంటూ ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి విరాటుడికి ఈ విధంగా అనిపించిందట. ఎంత మహానుభావుడు, ఆయనకు ఉండేటటువంటి శరీర లక్షణాలేమో మహారాజుగా అనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి ఒకంత గుర్తుపట్టాడు విరాటుడు కూడా, వచ్చేవాడు ఎవడో క్షత్రియుడు అని చెప్పి. అలా గుర్తుపట్టిన తర్వాత వితర్కయంతం తు నరర్షభస్తథా యుధిష్ఠిరోభ్యేత్య విరాటమబ్రవీత్ సమ్రాట్ విజానాత్విహ జీవనార్థినం వినష్ట సర్వస్వముపాగతం ద్విజం. అలా
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతోటి వాళ్ళతోటి మాట్లాడుకుంటూ క్షత్రియుడా బ్రాహ్మణుడా, ఈయన మూర్ధాభిషిక్తుడైనటువంటి క్షత్రియుడా కనిపిస్తున్నాడు, కానీ చూస్తేనేమో బ్రాహ్మణ వేషం ధరించి ఉన్నాడు, కానీ ఈయన శరీర లక్షణాలన్నీ కూడా మహారాజుకు ఉండాల్సిన శరీర లక్షణాలే ఉన్నాయి, ఇతను ఎవరో ఉంటాడు ఏమిటి అంటూ ఇలా తనలో తనే విపరీతంగా ఆలోచించేసుకుంటూ ఉన్నటువంటి ఆ విరాటుడి దగ్గరికి ధర్మరాజు మెల్లిగా వచ్చి ఇలా అన్నాడు, విరాటరాజా, నేను అన్నీ పోగొట్టుకున్నటువంటి వాడినయ్యా, ద్విజుణ్ణి అని చెప్పి నాకు అన్నీ పోవడం చేత ఏం చెయ్యాలో తెలియక అన్నీ నష్టం అయిపోయినప్పుడు ఎక్కడో దగ్గర కాలం గడుపుదామని చెప్పి నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పి ఆయనకి నమస్కరిస్తూ ఈ విధంగా ధర్మరాజు చక్కగా అన్నీ కోల్పోయాను, అబద్ధం లేదు, ద్విజుణ్ణి అని చెప్పాడు. ద్విజుడు అంటే కేవలం బ్రాహ్మణుడనే అర్థం కాదు, అక్కడ బ్రాహ్మణుడిని మాత్రమే ద్విజుడు అనక్కర్లా, దంత అండ విప్రాహ ద్విజాహ అని చెప్పి దంతాలని కూడా అంటే 2 సార్లు పుడతాయి కాబట్టి ద్విజులు అని అంటారు. అలాగే అండజాహ అని చెప్పి గుడ్డులోంచి ఏవైతే పుడతాయో వాటిని కూడా అంటే మామూలుగా ముందు గుడ్డుగా బయటకు వస్తాయి, తర్వాత గుడ్డును పగలగొట్టుకుని బయటికి మళ్ళీ పుడతాయి, అలా 2 సార్లు పుట్టేటటువంటివి వాటిని కూడా. అలాగే ఈ క్షత్రియులకి వీళ్ళకి సంస్కారములు కొన్ని విశేషంగా ఉంటాయి, వాటి చేత కూడా వాళ్ళు మళ్ళీ పుడతారు అని చెప్పి ప్రశస్తి. అందువల్ల నేను క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడిని కాబట్టి ద్విజుణ్ణి అవుతాను అని చెప్పి అక్కడ ఆయన ఎటువంటి అసత్యాన్ని దరిచేరనీయకుండా ఆ విరాటుడితోటి ఈ మాట చెప్పేటప్పటికీ పైగా ఆ మాట చెప్తూ పైన అంటూ ఉన్నాడు, ఇహాహమిచ్చామి తవానఘాంతికే వస్తుం యథా కామచరస్తథా విభో తమబ్రవీత్ స్వాగతమిత్యనంతరం రాజా ప్రహృష్టః ప్రతిసంగృహాణ చ. ఇలా ఆ మాట చెప్తూ ఈ ధర్మరాజునైనటువంటి నేను ఈయన దగ్గరికి వెళ్ళాను, ఈయనతో ఇప్పుడు ఇలా అడుగుతున్నాను అనేటటువంటి భావాలేమీ పెట్టుకోలే ధర్మరాజు. చక్కగా నేను ఉన్నటువంటి కంకభట్టు అనేటువంటి వేషంలోనే ఈయన దగ్గరికి వచ్చాను కాబట్టి ఈయన యొక్క శరణ్యాన్ని అంటే ఆయన దగ్గర ఒక మంచి పేరుని సంపాదించుకుని స్థిరపడదాము అని చెప్పి మనసులో బాగా ఊహించుకున్నటువంటి వాడే ఓ పుణ్యాత్ముడా, నేను నీకు ఇష్టం వచ్చే విధంగా నీ దగ్గర ఉండడానికి వచ్చాను, నీకు నేను ఎప్పుడూ కూడా క్షేమాన్ని చేకూర్చడానికే ప్రయత్నిస్తూ ఉంటాను అని చెప్పి ఆయన చెప్పుకునేటప్పటికి విరాటుడితోటి ఆ విరాటరాజు కూడా ముందు చూసిన వెంటనే ఈయన మాట్లాడేటటువంటి మాట దాంట్లో ఉండేటటువంటి సంస్కారం అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాటలో సంస్కారం ఉంటే పెద్దలు మొట్టమొదట మనల్ని చూసిన వెంటనే అభినందిస్తారు, అభిమానిస్తారు, ఆత్మీయుడిగా చేసుకుంటారు. అదే మాట్లాడే సందర్భంలో నేను ఇంత గొప్పవాణ్ణి, నేను అంత గొప్పవాణ్ణి, నేను చక్కటి బ్రాహ్మణ వంశంలో పుట్టాను, నన్ను మించినవాడు ఈ ప్రపంచంలో లేడు అంటూ కొంత గొప్పలకి పోతే పెద్దవాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే వీడి దగ్గర కాస్త అహంకారం అనే గుణం కూడా కొంచెం ఉన్నది, వీడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని చెప్పి కొంచెం దూరంగా ఉంచుతూ ఉంటారు. అలా చేయలే ధర్మరాజు. ఇక్కడ మనం అది నేర్చుకోవాలి. ఆయన నేను నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు ఏదైతే క్షేమం కలుగుతుందో, నీకు అభిమానం కలిగే విధంగా, నీకు ప్రేమ పెంచే విధంగా నేను నీ చుట్టుపక్కల ఉంటూ నీ దగ్గర చక్కగా కాలం గడపడానికి వచ్చాను అనేటప్పటికీ స్వాగతం బ్రాహ్మణవర్య, చాలా సంతోషం అని చెప్పి విరాటుడు ముందు ఆయన్ని ఆహ్వానించాడు. ఆహ్వానించి తం రాజసింహం ప్రతిగృహ్య రాజా ప్రీత్యాత్మనా చైనమిదం బభాషే కామేన తాత అభివాదయామ్యహం త్వాం కస్యాపి రాజ్ఞః విషయాదిహాదకః గోత్రంచ నామాపి చ శంషసత్తత్వతః కించాపి శిల్పం తవ విద్యతే కృతం అని చెప్పి విరాటుడు వెంటనే నాయన చాలా సంతోషమయ్యా, నువ్వు నా దగ్గరికి రావడం అనేది నాకు చాలా మనసుకి ఆహ్లాదాన్ని కలగజేస్తూ ఉంది, చాలా చక్కటి వాడిగా ఉన్నావు నువ్వు దానాయన అని చెప్పి దగ్గరికి పిలిచి ఆయన మనసులో ఇందాక వితర్కించుకున్నాడు కదా, ఇతను క్షత్రియుడా, ఇతను బ్రాహ్మణుడా, చూస్తే ఇలా ఉన్నాడు అని చెప్పి అందుకని చక్కగా ఆయన అనుభవంతో కలిసిన కొన్ని మాటలు అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నలు. నాయన చాలా సంతోషం, నువ్వు ఎవరవో మహానుభావుడివి, చూస్తేనేమో స్ఫురద్రూపిగా ఉన్నావు,
మహానుభావుడు అయిన నువ్వు రావడం నాకు చాలా ఆనందం నాయన. దా స్వాగతం నీకు, కూర్చో. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏ రాజ్యం? మీ గోత్రం ఏమిటి? నువ్వు ఎక్కడ బాగా చదువుకున్నావు? నీకు ఏ విద్యలో గొప్పదైనటువంటి ప్రావీణ్యం ఉంది? అవి కాస్త చెప్పుదువు అని చెప్పి ఆయన కూడా, అంటే బ్రాహ్మణుడిగా వచ్చాడు కాబట్టి ముందుగా ఆయన చదువుకున్నటువంటి చదువు అడిగాడు. నీ గోత్రం ఏమిటి అని అడిగాడు. నువ్వు ఇంతకుముందు ఎక్కడున్నావు అని అడిగావు. అడుగుతూ నువ్వేం చేశావు అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాడు ఆ విరాటుడు ధర్మరాజుని. ఇట్లా ఆ విరాట కొలువులోకి ధర్మరాజ ప్రవేశం అనేటటువంటిది ఈరోజు జరిగింది. అలా వచ్చినటువంటి వాడిని ఈయన చక్కగా ఈ ప్రశ్నలు వేసేటప్పటికీ ధర్మరాజు అత్యద్భుతమైనటువంటి మాటలని, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, నేను ఇలా ఈ పేరుతో అక్కడ ఉంటాను అని చెప్పి అలా చెప్తూనే ఇక్కడ గోత్రం కూడా అడిగాడు విరాటరాజు. ఆయన చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడు. చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్తూ ఆ విరాటుణ్ణి సంతోషపెట్టడం అనేటటువంటిది రేపటి రోజున మనం శ్రవణం చేద్దాం. ఈరోజు ముఖ్యమైనటువంటి ఘట్టమైన ధర్మరాజు విరాట కొలువులోకి ప్రవేశించడం అనేటటువంటి సన్నివేశాన్ని మనందరం మనసారా సాక్షాత్కరించుకున్నాం. ఆయనకి మనకి అందరికీ కూడా విజయాన్ని చేకూర్చేటటువంటిది ఈ కాలమహిమ. అటువంటి కాలమహిమని మళ్ళీ ఇంకోసారి గుర్తు తెచ్చుకుంటూ, కాలం అనేటటువంటిది సాక్షాత్తు శ్రీనివాస స్వరూపం. ఎందుకంటే కాలస్వరూపుడే ఆయన. అటువంటి స్వామి మనందరికీ కూడా చక్కటి బుద్ధిని, మంచి అభివృద్ధిని కలిగించాలని మనం ప్రార్థిస్తూ, అలాగే ధర్మరాజు మొట్టమొదటిగా విరాటుణ్ణి చూసినప్పుడు ఎంత సంస్కారవంతమైన మాటలు మాట్లాడుతూ ఆయన్ని ఆకట్టుకుని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించుకున్నటువంటి వాడై ఆ ధర్మరాజుకు అనేటువంటి వాడు విరాటుడు కొలువులో చక్కగా ఈ సంవత్సర కాలం గడుపుతూ ఉన్నాడో, అటువంటి విధంగా మనకు కూడా సంస్కారవంతమైన భాష మాట్లాడే విధం, అటువంటి గొప్పదైన సంస్కారం కూడా మనకు కలగాలని స్వామిని ప్రార్థిస్తూ, అటువంటి లక్ష్యములతో ఆచార్యముఖంగా ఈ శ్లోకములను పారాయణ చేద్దాం. తతో విరాటం ప్రథమం యుధిష్ఠిరో రాజా సభాయాం ఉపవిష్టమావ్రజత్ వైడూర్యరూపాన్ ప్రతిముచ్య కాంచనాన్ అక్షాంసకక్షే పరిగృహ్య వాసస నరాధిపో రాష్ట్రపతిం యశస్వినం మహాయశాః కౌరవవంశవర్ధనః మహానుభావో నరరాజ సత్కృతో దురాసదః తీక్ష్ణవిషః యథోరగః బలేన రూపేణ నరర్షభో మహాన్ అపూర్వరూపేణ యథామరస్తథా మహాభ్రజాలైరివ సంవృతో రవిః యథానలో భస్మవృతశ్చ వీర్యవాన్ తమాపతంతం ప్రసమీక్ష్య పాండవం విరాటరాట్ ఇందుమివ అభ్రసంవృతం సమాగతం పూర్ణశశి ప్రభాననం మహానుభావం నచిరేణ దృష్టవాన్ మంత్రిద్విజాన్ సూతముఖాన్విషస్తథా ఏ చాపి కేచిత్ పరితః సమాసతే పప్రచ్ఛకోయం ప్రథమం సమేయివాన్ నృపోపమోయం సమవేక్షతే సభాం నతు ద్విజోయం
ద్విజోయం భవితా నరోత్తమః భవితా నరోత్తమః పతిః పృథివ్యాః పతిః పృథివ్యాః ఇతి మే మనోగతం ఇది మే మనోగతం న చాస్య దాసో న చాస్య దాసో న రథో న కుంజరః న రథో న కుంజరః సమీపతో సమీపతో భ్రాజతి భ్రాజతి ఛాయమింద్రవత్ ఛాయమింద్రవత్ శరీరలింగైః శరీరలింగైః ఉపసూచితో హ్వయం ఉపసూచితో హ్యయం మూర్ధాభిషిక్తః మూర్ధాభిషిక్తః ఇతి మే మనోగతం ఇది మే మనోగతం సమీపమాయాతి చ సమీపమాయాతి చ మే గతవ్యథో మే గతవ్యథో యథా గజః యథా గజః తామరసీం మదోత్కటః తామరసీం మదోత్కటః వితర్కయంతంతు వితర్కయంతంతు నరర్షభస్తథా నరర్షభస్తథా యుధిష్ఠిరోభ్యేత్య యుధిష్ఠిరోభ్యేత్య విరాటమబ్రవీత్ విరాటమబ్రవీత్ సమ్రాట్ సమ్రాట్ విజానాత్విహ విజానాత్విహ జీవనార్థినం జీవనార్థినం వినష్ట సర్వస్వం వినష్ట సర్వస్వం ఉపాగతం ద్విజం ఉపాగతం ద్విజం ఇహాహమిచ్ఛామి ఇహాహమిచ్ఛామి తవానఘాంతికే తవానఘాంతికే వస్తుం యథా వస్తుం యథా కామచరస్తథా విభో కామచరస్తథా విభో తమబ్రవీత్ తమబ్రవీత్ స్వాగతమిత్యనంతరం స్వాగతమిత్యనంతరం రాజా ప్రహృష్టః రాజా ప్రహృష్టః ప్రతిసంగృహాణ చ ప్రతిసంగృహాణ చ తం రాజసింహం తం రాజసింహం ప్రతిగృహ్య రాజా ప్రతిగృహ్య రాజా ప్రీత్యాత్మనా ప్రీత్యాత్మనా చైనమిదం బభాషే చైనమిదం బభాషే కామేన తాత కామేన తాత అభివాదమ్యహం త్వాం అభివదామ్యహం త్వాం అభివదామ్యహం త్వాం కస్యాపి రాజ్ఞో కస్యాపి రాజ్ఞో విషయాదిహాగతః విషయాదిహాగతః గోత్రం చ నామాపి చ గోత్రం చ నామాపి చ శంసతత్వతః శంసతత్వతః కించాపి శిల్పం కించాపి శిల్పం తవ విద్యతే కృతం. తవ విద్యతే కృతం. ఈ విధంగా విరాట పర్వ పారాయణం మనం ఈనాడు ధర్మరాజు ఆ కొలువులోకి ప్రవేశించినంత వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం గత 40 రోజులుగా మండల దీక్షగా దేవీ స్తోత్ర పారాయణాన్ని అత్యంత వైభవంగా చేసుకుంటూ ఆ దేవీ స్తోత్రంలో ఉన్నటువంటి ప్రతి నామానికి కూడా మనం అర్థం తెలుసుకున్నాం. మనసా ఆ అమ్మవారిని మనందరం కూడా సాక్షాత్కరింప చేసుకున్నాం. ఈ 40 రోజుల మండల దీక్ష అయిన తర్వాత ఈనాటి నుండి మన మహాభారతంలో ఉన్నటువంటి ప్రతి స్తోత్రము కూడా మనందరం పారాయణ చేయాలి ఈ విరాట పర్వ పారాయణం జరిగేంత వరకు అనేటటువంటి లక్ష్యంతో ఆ మహాభారతంలో ఉన్నటువంటి స్తోత్ర సర్వస్వాన్ని కూడా భక్తజనులకి అందించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈనాటి నుండి మనం నారాయణ స్తోత్ర పారాయణాన్ని ముందుగా ప్రారంభం చేసుకుని అట్లానే ఇలా కొన్ని రోజులు ఆ స్తోత్రములు పారాయణ చేసిన తర్వాత మళ్ళీ వేరే స్తోత్రములను కూడా మనం తీసుకుని పారాయణ చేయడం అనేటటువంటిది ఒక దీక్షగా చేపడదాం. ఈ స్తోత్ర పారాయణాల చేత ఎంతోమంది దేవతల స్తోత్రములు ఈ మహాభారతంలో ఉన్నాయి కాబట్టి ఆ అందరి దేవతల్ని కూడా మనం ప్రార్థించి ఈ విశ్వానికి మొత్తానికి కూడా శాంతి చేకూరాలి అని చెప్పి ప్రార్థిద్దాం. దాంట్లో ముందుగా ఈనాటి నుండి నారాయణ స్తోత్రాన్ని మనందరం కూడా ఆచార్యముఖంగా చక్కగా పఠిద్దాం. స్వామివారి అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి సమస్తములైన కష్టముల నుంచి మనం బయటపడదాం. బ్రహ్మరుద్రాది వంద్యాయ బ్రహ్మణేనంతశక్తయే నారాయణ గిరీశాయ నమో నారాయణాయతే. దివ్యమైనటువంటి నారాయణ స్తోత్రాన్ని ఆరంభించే ముందు ఆ నారాయణ శబ్దం ఆ నారాయణ తత్వాన్ని తెలుసుకుని మనం ఆ స్తోత్రాన్ని ప్రారంభిద్దాం. గరుత్మంతుడు ఆ నారాయణ్ణి స్తుతించిన వైభవాన్ని బ్రహ్మాది దేవతలందరికీ కూడా చెప్పినటువంటి ఘట్టంలోనిది అనుశాసన పర్వంలోని ఈ నారాయణ స్తోత్రం. నారములు అనగా జలములు, వానికి అయినం అనగా స్థానభూతమైనటువంటి వాడు నారాయణుడు.
ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః అయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్మృతః అని. అన్నిటికీ ఆధారభూతమైనటువంటివి ఆపహ అంటే జలములు అని. ఆపోవా ఇదగం సర్వం అని కూడా శృతి. అలాగే నరాణాం సమూహో నారం తత్రాయణం స్థానం యస్య నారాయణః అనగా సర్వప్రాణి బుద్ధి గుహానివాసాత్ శుద్ధ చైతన్యం అని. సమస్త ప్రాణికోటి యందు చైతన్య స్వరూపంగా వెలుగొందేటువంటి వాడు నారాయణుడే అని. అంతేకాకుండా లోకంలో అష్టాక్షరీ మంత్రంగా జపింపబడుతూ ముముక్షువులకు ముక్తిని వసగేటువంటి వాడు కూడా నారాయణుడే. అంతేకాదు సారూప్యముక్తివచనో నారేతి చ విదుర్బుధాః యో దేవోప్యయనం తస్య స చ నారాయణ స్మృతః. సారూప్యమనేటువంటి ముక్తిని ప్రసాదించేవాడు కూడా నారాయణుడే. అందుకనే శృతి కూడా యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని ఆ నారాయణుని చక్కగా వైభవాన్ని తెలియజేస్తూ ఉంది. అటువంటి నారాయణ వైభవాన్ని తెలుసుకుంటూ సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆ నారాయణ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రములనే మన దుఃఖాలన్నీ తొలగి సుఖాలు లభిస్తాయి అని. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా శ్రద్ధగా భక్తితో శ్రీనివాసుని యొక్క దివ్య చరణ సన్నిధిలో నారాయణ స్తోత్రాన్ని పఠిద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. అథ నారాయణ స్తోత్రం. అథ నారాయణ స్తోత్రం. నారాయణాయ నారాయణాయ శుద్ధాయ శుద్ధాయ శాశ్వతాయ శాశ్వతాయ ధ్రువాయ చ ధ్రువాయ చ భూతభవ్య భూతభవ్య భవేశాయ భవేశాయ శివాయ శివాయ శివమూర్తయే శివమూర్తయే శివయోనే శివయోనేః శివాద్యాయ శివాధ్యాయ శివ శివ పూజ్యతమాయ చ పూజ్యతమాయ చ ఘోరరూపాయ ఘోరరూపాయ మహతే మహతే యుగాంత యుగాంత కరణాయ చ కరణాయ చ విశ్వాయ విశ్వాయ విశ్వదేవాయ విశ్వదేవాయ విశ్వేశాయ విశ్వేశాయ మహాత్మనే మహాత్మనే సహస్ర సహస్ర ఉదరపాదాయ ఉదరపాదాయ సహస్ర సహస్ర నయనాయ చ నయనాయ చ సహస్ర సహస్ర బాహవే చైవ బాహవే చైవ సహస్ర సహస్ర వదనాయ చ వదనాయ చ శుచిశ్రవాయ శుచిశ్రవాయ మహతే మహతే ఋతు ఋతు సంవత్సరాయ చ సంవత్సరాయ చ ఋగ్యజుస్సామ ఋగ్యజుస్సామ వక్త్రాయ వక్త్రాయ అథర్వశిరసే నమః అథర్వశిరసే నమః ఋషికేశాయ ఋషికేశాయ కృష్ణాయ కృష్ణాయ ద్రుహిణ ద్రుహిణ ఊరుక్రమాయ చ ఊరుక్రమాయ చ బ్రహ్మేంద్రకాయ బ్రహ్మేంద్రకాయ తార్క్ష్యాయ వాక్యాయ వరాహాయ వరాహాయ ఏకశృంగిణే ఏకశృంగిణే శిపివిష్టాయ శిపివిష్టాయ సత్యాయ సత్యాయ హరయేథ హరయేథ శిఖండినే శిఖండినే హుతాయోర్ధ్వాయ హుతాయోర్ధ్వాయ వక్త్రాయ వక్త్రాయ రౌద్రానీకాయ రౌద్రానీకాయ సాధవే సాధవే సింధవే సింధవే సింధువర్షఘ్నే సింధువర్షఘ్నే దేవానాం దేవానాం సింధవే నమః సింధవే నమః గరుత్మతే గరుత్మతే త్రినేత్రాయ త్రినేత్రాయ సుధామాయ సుధామాయ వృషాకృతే వృషాకృతే సమ్రాడుగ్రే సమ్రాడుగ్రే సంకృతయే సంకృతయే విరజే విరజే సంభవే భవే సంభవే భవే వృషాయ వృషాయ వృషరూపాయ వృషరూపాయ విభవే విభవే భూర్భువాయ
భూర్భువాయ చ దీప్తసృష్టాయ యజ్ఞాయ స్థిరాయ స్థవిరాయ చ అచ్యుతాయ తుషారాయ వీరాయ చ సమాయ చ జిష్ణవే పురుహూతాయ వసిష్ఠాయ వరాయ చ సత్యేశాయ సురేశాయ హరయేథ శిఖండినే బర్హిషాయ వరేణ్యాయ వసవే విశ్వవేధసే కిరీటినే సుకేశాయ వాసుదేవాయ సుష్మిణే బృహదుక్థ సుషేణాయ యుగ్యే దుందుభయే తథా భవే సఖాయ విభవే భరద్వాజ అభయాయ చ భాస్కరాయ వరేంద్రాయ పద్మనాభాయ భూరిణే పునర్వసు భృతత్వాయ జీవప్రభ విషాయ చ వషట్కారాయ స్వాహాయై స్వధాయై నిధనాయ చ రుచే చ యజుషే సామ్నే త్రైలోక్యపతయే నమః శ్రీపద్మాయాత్మ సదృశే ధరణే ధారణే పరే సౌమ్యాయ సౌమ్యరూపాయ సౌమ్యే సుమనసే నమః విశ్వాయ చ సువిశ్వాయ విశ్వరూప ధరాయ చ కేశవాయ సుకేశాయ రశ్మికేశాయ భూరిణే హిరణ్యగర్భాయ నమో సౌమ్యాయ వృషరూపిణే నారాయణాగ్ర్య వపుషే పురుహూతాయ వజ్రిణే ధర్మిణే వృషసేనాయ ధర్మసేనాయ రోధసే మునయే జ్వరముక్తాయ జ్వరాధిపతయే నమః అనేత్రాయ త్రినేత్రాయ పింగళాయ విడూర్మిణే తపో బ్రహ్మనిధానాయ యుగపర్యాయిణే నమః శరణాయ శరణ్యాయ శక్తేష్ట శరణాయ చ నమః సర్వభవేశాయ భూతభవ్య భవాయ చ పాహి మాం దేవదేవేశ కోప్యజోసి సనాతనః ఏవం గతోస్మి శరణం శరణ్యం బ్రహ్మయోనినాం స్తవ్యం స్తవం స్తుతవతః తత్తమో మే ప్రణశ్యత ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసన పర్వణి నారాయణ స్తోత్రం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనందరం అతి పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది, సమస్త కష్టములను దూరం చేసేటటువంటిది, ఆర్తిగా ఒక్కసారి పలికినంత మాత్రముననే
మన సుఖ దుఃఖములను అన్నిటిని కూడా సమంగా మనకి ఏది కావాలో దాన్ని, అంటే సుఖాన్ని ఇచ్చి దుఃఖాన్ని దూరం చేసేటటువంటిది అయిన గొప్పదైన స్వామికి అత్యంత ఇష్టమైన గోవిందనామాన్ని శ్రీ కర్రా ఉదయభాస్కర్ గారు మరియు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి మనం చక్కగా ప్రార్థిద్దాం. ఆ సంకీర్తనం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయ
అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద
గోకుల నందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద. తిరుమల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. సర్వమంగళ అయినటువంటి లక్ష్మీదేవి యొక్క ప్రాణనాథుణ్ణి మనం మంగళాంతంగా ఇప్పుడు కీర్తిద్దాం. అథ నవగ్రహ ప్రార్థన. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. అథ లోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం. అథ మంగళం. శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం.